ఈ వైద్యం యొక్క ప్రత్యేకత ఏదంటే నేను రణవైద్యున్ని, వూండ్ హీలర్. రణవైద్యం అంటే గాయాలు మానపడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం పూర్వకాలం నుంచి కూడా ఉంది. మనం సనాతన సాంప్రదాయ ఆయుర్వేద విజ్ఞానం వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేదాన్ని 8 భాగాలుగా విభజించి వైద్యం చేసేది. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే చర్మానికి సంబంధించి డెర్మటాలజీ, గుండెకి సంబంధించి కార్డియాలజీ, రక్తానికి సంబంధించి హెమటాలజీ, ఈ విధంగా ఏ విధంగా బాడీ యొక్క పార్ట్లను విభజించి స్పెషలిస్టులు ఉన్నారో ఆ విధంగానే స్వతంత్రానికి ముందు రాచరిక వ్యవస్థలో వూండ్ హీలర్స్ అనేవాళ్ళు ఉండేవారు. రణవైద్యులకి ఇప్పుడు సర్జన్స్ అంటే కార్డియాలజిస్ట్కి గుండె ఆపరేషన్ చేసే వాళ్ళకి ఎంత గౌరవం ఉండేదో అంత గౌరవం ఉండేది. అయితే రాను రాను స్వతంత్రానంతరము ఈ రణవైద్యుల యొక్క నిరాదరణకు లోనవ్వడం, ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల రణవైద్యులు అంతరించిపోయారు. ఈ నేపథ్యంలో మేము రణవైద్యాన్ని మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి విజ్ఞానాన్ని, మా గురువుల ద్వారా వచ్చినటువంటి వైద్య సంపదని మనం చేసుకుని ఎందరో మందికి వేలు, పాదం, కాళ్ళు కట్ చేయకుండా ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి ఒక వైద్యంగా నేను మీ ముందుకు వచ్చాను. ఇంకో రెండవ కారణం ఏంటంటే 2045 నాటికి భారతదేశం ప్రపంచంలోనే డయాబెటిక్ క్యాపిటల్గా అవతరించిపోతుందని ఈ మధ్య 2024లో ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ 2045 నాటికి 12 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్లు ఉంటారని నివేదించింది. అదేవిధంగా ICMR ఇప్పటికే 10 కోట్ల మంది ఉంటారని లెక్క కట్టింది. ఈ విధానాన్ని ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్లో కూడా తెలియజేసింది. అందువల్ల డయాబెటిక్ రోగులు పెరిగిపోతుంటే షుగర్ పుళ్ళు పేరుతో, గ్యాంగ్రీన్ పేరుతో చాలా మందికి ఆర్గాన్లు కోల్పోతున్నారు. కాబట్టి ఈ విజ్ఞానాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం. మూడవ కారణం, నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. 23 సంవత్సరాల పిల్లలతో ప్రకృతిని, ఔషధ మొక్కల్ని కాపాడుకోవాలనే సంకల్పంతో సుదీర్ఘంగా రాష్ట్ర నలుమూలలా తిరిగి పరిశోధన చేసినటువంటి విజ్ఞానాన్ని మీకు పంచి ఈ విజ్ఞానం ద్వారా ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలనే ఒక సంకల్పంతో కూడా మేము ముందుకొచ్చాం. అయితే ఈ కారణాల వల్ల రణవాద్యాన్ని మేము ముందుకు తీసుకుని పోతున్నాం. ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే రణవైద్యులు చాలామంది ఉండేవారు, చాలామంది అంతరించిపోయారు. రాజమండ్రిలో 7 బంగారాయ, 7 ఐలయ్య అని 2 రణవైద్యులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎటువంటి రణాలు అంటే క్యాన్సర్ పుళ్ళు, సెప్సిస్, రణాలు, బెడ్ సోర్సెస్ కూడా వైద్యం చేసుకోవడానికి వచ్చేవారు. అయితే వాళ్ళ బంగారయ్య గారు వాళ్ళ అమ్మాయి నాకు ఇప్పటికీ బాగా పరిచయము. ఎవరో నేర్చుకోలేదు, మా నాన్నగారు ఎంతమందిని నేర్చుకోమని అడిగితే పుళ్ళు పోయి పురుగులు పట్టినటువంటి ఈ విజ్ఞానాన్ని మేము నేర్చుకోమనడం వల్ల ఆ విజ్ఞానం అంతరించిపోయి బంగారయ్య గారి వైద్యం సమాప్తం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క సేవ్ లైఫ్, సేవ్ ఆర్గాన్స్ అనే సంకల్పంతో మేము ఈ విజ్ఞానాన్ని చాలా మందికి ఆర్గాన్స్ రక్షిస్తూనే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ దేశంలోనూ తెలుగు ప్రజలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి నిజంగా పాద సంరక్షణ, సాంప్రదాయ పాద సంరక్షణ, మీరు మీ పాదాలను ఏ విధంగా కాపాడుకోవాలి. ఒకరికి కాలు పోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. అందువల్ల యువత ఎవరైతే ఈ సనాతన సాంప్రదాయ వైద్యాన్ని నేర్చుకోవడానికి ముందుకుంటారో వాళ్ళకి మేము చెప్పడానికి మేము ముందుకుంటాం. సనాతన సాంప్రదాయ వైద్యం అంటే, సనాతన వైద్యం అంటే ఒక మతానికో ఒక ధర్మానికో సంబంధించింది కాదు. ఒక సమూలమైనటువంటి ఈ వైద్య విధానం. అంటే ఇంకొక విషయం చెప్పాలి, మన దేశంలో ఏ ఇంగ్లీష్ వైద్యాన్ని కాళ్ళు తీస్తున్నారంటే అల్లోపతి డాక్టర్లను కానీ అల్లోపతి వైద్యాన్ని కానీ మేము విమర్శించాలనేది మా ఉద్దేశం కాదు. ఒక్కొక్క వైద్య విధానంలో ఒక్కొక్క ప్రత్యేకతలు ఉంటాయి.
యానల్ రెక్టల్ దానికి అల్లోపతి డాక్టర్ వస్తే ఆయుర్వేదానికి వెళ్ళమంటారు. ఆయుర్వేద డాక్టర్లు కూడా ఎమర్జెన్సీ దానికి అల్లోపతికి వెళ్ళమంటారు. అయితే ఈ రణవైద్యం అనేది అల్లోపతి వైద్యులకు కూడా తెలియకపోవడం వల్ల సాక్షాత్తు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి గ్యాంగ్రీన్ వచ్చినా సరే వాళ్ళ ఆర్గాన్లు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఆర్గాన్లను కాపాడాలనే ఒక సత్సంకల్పంతో ముందుకు పోతున్నాం. దీన్ని మీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం.